పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన అందరికీ కూడా ఇచ్చిన అన్ని బహుమానాలలో శ్రేష్టమైన ఈవి, లేకపోతే సంపూర్ణమైన పరిపూర్ణమైన వరము ఏమిటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ గొప్ప వరం, గొప్ప ఈవి, సంపూర్ణమైనటువంటి వరం. అది ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘమునకు ఇవ్వబడినటువంటి ఆ గొప్ప వరము పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చాలా గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని ఈయన అంటాడు. ఆ పక్కన ఉన్న వారందరికీ కూడా మైండ్ కొంచెం అదొక విధముగా డిస్టర్బ్ అయిపోయి బాధ, దుఃఖము, కన్నీరు. ఇది మనం ఇలా చూస్తూనే కొన్ని ప్యాసేజెస్లో, కొన్ని అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఈ నిజమే, యేసుప్రభు వెళ్ళిపోతానంటే ఎవరికైనా బాధే కదా, ఎవరికైనా దుఃఖమే కదా, అంతేనా? ఈయన ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పిన వాడు, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం అంటాడు. నేను మరలా చదువుతా ఉంటే ఇదేంటిది? ఆయన వెళ్ళిపోతానంటే వీళ్ళు ఏడుస్తారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానంటే దుఃఖపడతారు. ఇది బాగానే ఉంది, వెళ్తున్నాడంటే బాగానే ఉంది. ఈ మధ్యలో వెళ్ళేవాడు యేసు ప్రభు అని ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య నుండి వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం అంట. మాట అదే 7వ వచనం చదవండి. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. సత్యము చెప్పుచున్నాను. ఏమిటిరా బాబు సత్యము అంటే, నేను వెళ్ళిపోవటయే మీకు ప్రయోజనకరం. ఏంటని? ఆయన వెళ్ళిపోతే మనకు ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ తనకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులే. కానీ ఈ సెంటెన్స్ వరకు నేను తీసుకుంటే, యేసు క్రీస్తు కంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం బెటర్ అన్న విషయమును వీరి మైండ్లో పెట్టి వెళ్తున్నాడు యేసు ప్రభువారు. నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనము అంటే, తను ఉంటే అంత ప్రయోజనముగా ఉండదేమో. తను వెళ్ళిపోవటం చేత ఏమిటి? ఆదరణకర్త అయినటువంటి వాడు మీ మధ్యకు వస్తాడు. అంటే ఆయన వలన నాకంటే మీకు ఎక్కువ ప్రయోజనము లేదు. ముగ్గురు సమానులే. ఆ సందర్భం వరకు యేసు ప్రభు మాటలు, తనకంటే ఒక గొప్పవాడు మీకు వస్తున్నాడు అనే విషయము వారి మధ్యలో పెట్టాడు. ఆయన ఆదరణకర్తగా యేసు ప్రభు వారు తెలియపరిచాడు. రెండవది ఒక న్యాయాధిపతిగా తెలియపరిచాడు. ఇప్పుడు ఫైనల్లీ ఒక మార్గదర్శిగా ఆయన పరిచయం చేస్తాడు. మార్గదర్శిగా ఆయన సత్య స్వరూపిగా మనల్ని ఏం చేస్తాడంట? సర్వ సత్యములోనికి ఆయన మిమ్మలను